కాళేశ్వరం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న పేరు. ఈ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న యుద్ధం, పేలుతున్న మాటల తూటాలు అన్ని ఇన్ని కావు. అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతోందా అని రాజకీయ వర్గాలే కాదు, రాష్ట్రమంతా ఎదురు చూసింది. కట్ చేస్తే ప్రాజెక్ట్ అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామన్న సీఎం రేవంత్ మాటలు పొలిటికల్ సినారియోను మార్చేస్తున్నాయి. అసలు కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీలతో కాకుండా సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించినట్లు? సీఎం రేవంత్ ఆంతర్యం ఏంటి? దీని వెనుక భారీ ప్లాన్ ఉందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు కేసీఆర్ ఇటు బీజేపీని లాగి కొత్త గేమ్ స్టార్ట్ చేశారా? పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ. పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న సీఎం రేవంత్ మాటలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆదేశం వెనుక వ్యూహమేంటి? రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఎందుకు పక్కన పెట్టారు? సిబిఐ విచారణకు రేవంత్ ఆదేశించడం వెనుక ప్లాన్ ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లాగడమే ఉద్దేశమా? సిబిఐ విచారణ ఆదేశాలపై వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై 9:30 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపించేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగించడమే కరెక్ట్ అని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్న వాళ్లందరికీ శిక్ష పడాలన్న ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ కేసును సిబిఐకి ఇస్తున్నట్లు ప్రకటించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తో పాటు ఎన్డీఎస్ఏ, ఇతర ఏజెన్సీలు అనేక లోపాలు, అవకతవకలను గుర్తించడంతోనే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ మాటలు, అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనూహ్యంగా సిబిఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తున్న సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. సుమారు 16 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన కమిషన్ 665 పేజీల నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడే రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సిబి, సిఐడి, ఏసీబీ లాంటి కీలక విచారణ సంస్థలున్నాయి. నిజానికి ప్రభుత్వం అనుకుంటే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఆప్షన్స్ ను పక్కన పెట్టింది. సిబిఐ విచారణకు ఆదేశించింది. మరి ఈ నిర్ణయం వెనుక మర్మం ఏంటి? సీఎం ఆదేశాల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తోంది. 1,00,000 కోట్ల అవినీతి అంటూ కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని కారు పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. కమిషన్ రిపోర్టులో ఏముందో కాంగ్రెస్ నేతలు ముందే ఎలా చెప్తున్నారు అంటూ లాజిక్లు తీసి మరీ కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఇలాంటి తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే కక్ష సాధింపు అంటూ బీఆర్ఎస్ మళ్లీ విమర్శలు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారట. దీంతో ఈ కేసును స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ ఏజెన్సీకి అప్పగించకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిబిఐకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులో ఆర్ఈసీ, పీఎఫ్సీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం కూడా ఉండడంతో సిబిఐ దర్యాప్తే కరెక్ట్ అని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుని ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశించడం వెనుక మరో కీలక అంశం కూడా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లాగడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ కూడా ఆరోపించారు ఓ టైంలో. ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసినట్లయింది. సీబీఐ విచారణ ఎలా సాగినా, విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవచ్చు అన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. పోనీ సీబీఐ విచారణలో ఏమీ తేలలేదా? అప్పుడు మరో ఆయుధం కూడా దొరికినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ముందు నుంచి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సీబీఐ ఏమీ తేల్చకపోతే ఇదే మాటను మరింత గట్టిగా వినిపించే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను పక్కన పెట్టి మరీ సీబీఐకి కాళేశ్వరం కేసును సీఎం రేవంత్ అప్పగించినట్లు కనిపిస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ మరో వాదన వినిపిస్తోంది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒక్కటే అని, ముందు నుంచి తాము చెప్తుంది నిజమే అని మరోసారి తేలిందంటూ గులాబీ పార్టీ నేతలు అటాక్ మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ తో పాటు మరికొందరు బీజేపీ నేతలు కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలంటూ కామెంట్స్ చేశారు. ఆ మాటలను గుర్తు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీ నేతల డిమాండ్లకు తగినట్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించారని విమర్శిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని, ఈ మాటలతో తేలిపోయిందని ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాయని ఫైరవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణతో ట్రయాంగిల్ పొలిటికల్ గేమ్ లో ఎవరిది పై చెయ్యి అవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.